వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ చూపించే రెసిపీ చికెన్ టిక్కా. రెస్టారెంట్ స్టైల్లోనే టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే చికెన్ టిక్కాని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా రెసిపీ అయితే చాలా ఈజీ. ఇప్పుడు మీ అందరికీ సింపుల్గా ఈ చికెన్ టిక్కాని ఎలా రెడీ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ రెసిపీ కోసం నేను 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం 1/2 టీ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకుని 15 నిమిషాల పాటు మారినేట్ చేసుకోవాలి. చికెన్ టిక్కా మసాలాలన్నీ రెడీ చేసుకునే లోపల చికెన్కి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్ని పట్టించి మారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 2 టీ స్పూన్ల కారం, తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న సైజ్ లెమన్ని కట్ చేసుకుని జ్యూస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ చికెన్లో వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం యాడ్ చేసుకుని ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఈ మసాలాను మిక్స్ చేసుకోవడం కోసం ఒక విస్కర్ తీసుకుంటే చాలా ఈజీగా కలిసిపోతుందండి. నేనైతే ఇప్పుడు స్పూన్తోనే మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాను. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత 15 నిమిషాల పాటు మారినేట్ చేసుకున్న చికెన్ని ఈ మసాలాలో వేసేసుకోవాలి. ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టించుకోవాలి. ఇలా బాగా స్పూన్తో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని 2 గంటల పాటు మూత పెట్టుకుని మారినేట్ చేసుకోవాలి. టైం తక్కువ ఉన్న వాళ్ళు కనీసం 1 గంట అయినా మారినేట్ చేసుకోవాలి. 2 గంటల తర్వాత చికెన్ మూత తీసుకుని ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి. దీనికోసం ఒక మందపాటి పాన్ తీసుకుని కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, 1/2 టీ స్పూన్ కూడా పట్టదు. లైట్గా ఆల్రెడీ మనం ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఇలా పాన్కి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ ముక్కల్ని ఒక్కొక్కటి ఇలా విడివిడిగా పెట్టుకోవాలి. గ్రిల్ ప్యాన్ అయితే ఇంకా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు నార్మల్ ప్యాన్ మీద దీన్ని ఫ్రై చేసేసుకుంటున్నాను. లో ఫ్లేమ్ మీద ఈ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుని 1 సైడ్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఈ చికెన్ టిక్కాని చేసుకునేటప్పుడు కనీసం 2 గంటలైనా మారినేట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. టైం లేని వాళ్ళు కనీసం 1 గంట అయినా మారినేట్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్లు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ చికెన్ టిక్కా అయితే మొత్తం అంతా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. చికెన్ టిక్కా అయితే రెడీ అయిపోయింది. రెసిపీ అయితే చాలా ఈజీగా అనిపించింది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంట్లోనే మనం చాలా సింపుల్గా ఈ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ టిక్కాని మనం రెడీ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా చికెన్ టిక్కాని ఇంట్లో ఈజీగా తయారు చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.